సరిగ్గా 39 రోజుల క్రితం ఏడాది క్రితం గాయపడినటువంటి సవర చంద్రశేఖర్ అనే ఒక విద్యార్థి తనకు గాయాలకు కారణమైనటువంటి ఏదైతే ముఖం మీద గాయిందో దాని మీద ప్లేట్లు అమర్చారు. ఏడాది తర్వాత ప్లేట్లు తొలగించుకోవాలని చెప్పి హాస్పిటల్ యాజమాన్య సూచన మేరకు చికిత్స నిమిత్తమై వచ్చినటువంటి చంద్రశేఖర్కు మత్తుమందు వికటించడంతో అప్పట్లో చాలా సీరియస్ అయింది. ఈ విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు ఆదివాసీ సంఘాలను ఆశ్రయించారు. 39 రోజుల తర్వాత ఆ తల్లిదండ్రుల ఆవేదనను హాస్పిటల్ వర్గీలు చేసినటువంటి తప్పిదాన్ని కప్పుపుచ్చుకునే క్రమంలో జరుగుతున్నటువంటి మెరుగైన శస్త్రచికిత్స ఏ విధంగా సాగుతుంది, చంద్రశేఖర్ని పరామర్శకు వెళ్ళొచ్చినటువంటి ఆదివాసీ సంఘం నాయకులతో పాటు ఎవరైతే వివిధ సంఘాల నాయకులు మనతున్నారు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఎటువంటి భరోసా ఇస్తున్నారు, ఆ తల్లిదండ్రులు కొడుకును పోగొట్టుకుంటామా అన్నటువంటి దిగుల నుంచి బయటపడ్డారా లేదా అనే విషయం మనం అడిగి తెలుసుకుందాం. మెషర్ మీరు చూశారు కదా చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఒక రకంగా ఆయన చేయి జారిపోయారు అనుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ నడిచి ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళే పరిస్థితులు పరిణామాలు జెమ్స్ హాస్పిటల్లో ఉన్నాయి. సవర చంద్రశేఖర్ ఆరోగ్యం గతంలో విషమ స్థితిలో ఉంది. ప్రజా ఉద్యమాలు, దళిత ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు అన్ని ఐక్యంతో జెమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో మంచి ఐసోలేషన్ చేసి ట్రీట్మెంట్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కుర్రోడు అయితే చాలా హ్యాపీగా మాతో మాట్లాడాడు. నా ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంది, నేను ఇంకా మళ్ళీ 15 రోజులు కొద్ది రోజులు పాఠశాలకి నా క్లాస్కి వెళ్ళిపోతానని చెప్పాడు. కాబట్టి ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క రోగికి కూడా ఇలాంటి ట్రీట్మెంటే ఇచ్చి మెరుగైన వైద్యం పేద ప్రజలకు ఇవ్వాలని మేము జెమ్స్ యాజమాన్యాన్ని కోరుతున్నాం. చంద్రశేఖర్ వైద్యం నియమిస్తున్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం నమ్మకం కోల్పోయారు. ఈరోజు అంటే ప్రాణాలకు భరోసా లేదనుకున్నటువంటి జెమ్స్ హాస్పిటల్పై మళ్ళీ నమ్మకం చిగురించిందంటే ప్రజా ఉద్యమాల ద్వారాగే డాక్టర్లు కానీ ఈ యాజమాన్యం కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్లు చేస్తారు. కాబట్టి ఈ చంద్రశేఖర్ విషయంలో దళిత ఆదివాసీ ప్రజా సంఘాలు అన్నీ పెద్ద ఎత్తున మూమెంట్ చేయడంతోనే అతను దగ్గరుండి చేశారు. కానీ ఈ హాస్పిటల్ మాత్రం పేదవాళ్ళకు ఒకలాగా, మెరుగైన వాళ్ళకు, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అందరినీ సమానంగా వైద్యం నారాయణ హరేని ఎందుకన్నారు పెద్దలు. కాబట్టి దాన్ని పాటించి అందరికీ సమానమైన వైద్యం ఇచ్చి మళ్ళీ జెమ్స్ హాస్పిటల్ ఏదైతే కోల్పోయిందో మళ్ళీ దాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలని యాజమాన్యం మీకు. కనుక చంద్రశేఖర్ కుటుంబంకి వచ్చిన కష్టాన్ని తనది అన్నటువంటి భావించి అప్పట్లోనే చాలామందిని ఈరోజు ఆకర్షించారు. ఈరోజు చంద్రశేఖర్ని పరామర్శించారు, అబ్బాయితో మాట్లాడారు. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనీసం కొడుకు ఇంటికి తిరిగి వస్తానని ఒక ఆనందం కనిపిస్తుంది. ఈ రోజుకి ఇప్పటికీ ఆ తల్లిదండ్రులతో కూడా పరామర్శించడం జరిగింది. అబ్బాయి ఇప్పుడు కూడా ఐసీయూలో ఉన్నాడు. ప్రజెంట్ మాట్లాడితే స్పష్టమైన మాట్లాడలేకపోతున్నాడు, కానీ ఓకే, బెటర్ డన్. ఆ రోజు 39 రోజుల కింద చూసిన చంద్రశేఖర్ వేరు, ఇప్పుడు చూసిన చంద్రశేఖర్ వేరు. ఆ రోజులో కనీసం కన్ను తెరవలేని పరిస్థితి ఉంది. ఈరోజు కన్ను తెరిచి తన చేతిలో కూడా మొబైల్ పట్టుకున్న స్థితి తీసుకొచ్చారు. అంటే ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ఏదైతే దళిత ఆదివాసీ సంఘాల పోరాటాలు, మానవ హక్కుల, పౌర హక్కుల, ప్రజా సంఘాల పోరాటం వల్ల ఈరోజు మళ్ళీ ఆ చంద్రశేఖర్ బయటపడ్డ కారణం ఈ ప్రజా ఉద్యమాలే. ఈ ప్రజా ఉద్యమాలే లేకపోతే ఈరోజు చంద్రశేఖర్ 39 రోజులకు 40 రోజులు అంతరమించిపోయేవాడు. అందుచేత ఈరోజు జెమ్స్ ఆసుపత్రికి కూడా యాజమాన్యానికి ఒకటే విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్కటి పేదోడికి కానీ డబ్బున్నోడికి కానీ అందరికి కూడా ప్రాణం విలువ ఉంటుంది ఒకటే. కాబట్టి అందరికి ఒకేలాగా ట్రీట్మెంట్ చేయమని జెమ్స్ యాజమాన్యం కోరుతున్నాం. ఇంకొకటి, ఈ 39 రోజులు నష్టపోయినటువంటి ఆ నష్టాన్ని కూడా ఏదైతే తల్లిదండ్రులు నష్టపోయారో ఇప్పుడు చూస్తారు. ప్రతి ఒక్క ఆదివాసీ రైతులు కూడా పోడి వ్యవసాయం చేసుకుంటే సుమారుగా ఎకరా 50 సెంట్లు 60 సెంట్ల పొలాలు కూడా, ఆ 50 సెంట్లు 60 సెంట్ల పొలాలు కూడా కనీసం చేసుకోకుండా ఆ పిల్లలతోనే 24 గంటల తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉన్నారు. కాబట్టి దాని యొక్క నష్టపరిహారం కూడా ఏదైతే ఆ రోజు మేము రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నామో ప్రాణంతో పాటుగా ఈరోజు అబ్బాయి చదువు కోల్పోయాడు, తల్లిదండ్రుల యొక్క ఆలోచన కోల్పోయాడు. మళ్ళీ ఈ అబ్బాయి మళ్ళీ ముందుకు రావాల్సిన స్థితి రావాలంటే తప్పనిసరిగా యాజమాన్యం తప్పనిసరిగా ఆ కుటుంబానికి తప్పనిసరిగా కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే. ఏ రోజైతే మేము డిమాండ్ పెట్టామో ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వాల్సి, ఇప్పుడు కూడా ఆ డిమాండ్ మీద మేము ఉన్నాం. తప్పనిసరిగా ఆ యొక్క విద్యార్థికి మెరుగైన వైద్యం అందినందుకు జెమ్స్ ఆసుపత్రి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత, కాంపన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా జెమ్స్ హాస్పిటల్దే ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం ఆ ఆదివాసీ కుటుంబంకి వచ్చిన కష్టంలో ఆదిలో వైద్యులు చేసినటువంటి తప్పిదాన్ని ఈరోజు సరిదిద్దుకునేందుకు చంద్రశేఖర్ ప్రాణం నిలబడడానికి దోహదపడిందంటే అంటే ఉద్యమాల ద్వారే దోహదం పడింది. అయితే ఇక్కడ మేము ఉద్యమం చేసినప్పుడు ఒక 3 డిమాండ్లు పెట్టాం. మెరుగైన వైద్యం పెట్టాలా, ఆయనకి నష్టపరిహారం ఇవ్వాలా, మూడోది ఏంటంటే
ఈ చంద్రశేఖర్కి ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో డాక్టర్లు, ఆ డాక్టర్ల మీద కూడా చర్య తీసుకోవాలనేసి మేము డిమాండ్ పెట్టాను. అయితే ఈరోజు మెరుగైన వైద్యం అనేటువంటిది వచ్చింది, కానీ మిగతా 2 నష్టపరిహారం అనేటువంటిది, అలాగే డాక్టర్లు భవిష్యత్తులో జరగకుండా ఎవరైతే డాక్టర్లు మొత్తమంది ఇచ్చి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈరోజు ఈ చంద్రశేఖర్కి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. కానీ ఆదిలో మాత్రం ఎవరైతే తప్పు చేసినట్టు వైద్యులకి అండగా నిలిచిన యాజమాన్యం ఈరోజు సంఘాల ఉద్యమం స్ఫూర్తితోనే దిగొచ్చి ఆయనకి మెరుగైనటువంటి ఒక ఖరీదైన వైద్యం అందిస్తున్నారు చంద్రశేఖర్ కంటే. అది వాస్తవం. అది ఉద్యమాల ద్వారా మెరుగైన వైద్యం అందించారు. ఉద్యమం చేయకపోతే ఎవరు చంద్రశేఖర్ ఎవరో ఏమయ్యేదో విడిచిపెట్టి సుందరు తమకు అనుకూలంగా రాపించుకునేవాళ్ళు. సంతకాలు పెట్టుకొని గతంలో కూడా ప్రయత్నం చేశారు సంతకాలు పెట్టుకోవడానికి. అదేవిధంగా సంతకాలు పెట్టుకొని ఈరోజు అదే పరిస్థితి చేసిందరు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ అనేటువంటిది యోగి అనేటువంటి చొరవ తీసుకొని ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేయడం వల్లే ఈరోజు మెరుగైన వైద్యం అనేటువంటి అందింది. ఆదిలో అవయవాల్ని చోద్యం చేసేందుకు ఆయన అపస్మార స్థితికి తీసుకెళ్ళడానికి హాస్పిటల్ నిర్వాహకులు ప్రయత్నించారు అన్న ఒక భయం నెలకొంది. ఈరోజు ఆ భయం తొలగిందా? ఈ రోజుకి ఆ విషయంలో భయం తొలగింది. ఎందుకంటే మేము వెళ్ళి చూసాం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఏవో చిన్న మాట్లాడుతున్నాడు. అలాగే ఒక సెల్ పట్టుకొని చూడడం కూడా జరుగుతుంది. గతంలో కంటే ఇప్పటికంటే చాలా మెరుగైంది. ఇంకా మెరుగైవలసిన అవసరం అయితే ఉంది. సంఘాల కన ఆ రోజు స్పందించకపోతే చంద్రశేఖర్ కనుమరుగు వైపు ఉండేవాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా కనుమరుగు అయిపోతాడు మా ఆదివాసి బిడ్డ. ఈ సిక్కోలు ఉద్యమాలకు మారుపేరైనటువంటిది. ఇచ్చాపురం టు రణస్థలం వరకు ఏ చోటుని ఎవరికి దళిత గిరిజన మైనారిటీ బహుజనులకి ఎవరికి ఏ సమస్య వచ్చినా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి గారి ఆధ్వర్యంలో సంఘీభావంగా ఏర్పడి సమిష్టి పోరాటంతో ఫలితమే ఈరోజు చంద్రశేఖర్ తిరిగి మనల్ని అందరినీ చూస్తున్నారని నేను ఈరోజు పరామర్శించిన సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదే సందర్భంలో ఈ యాజమాన్యాలు మా సిక్కుల రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టిన డిమాండ్లన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే మలిదశ ఉద్యమానికి కూడా ఖచ్చితంగా ఇదే రౌండ్ టేబుల్ సాక్షిగా ఈరోజు ఈ పరామర్శ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను. ప్రత్యేక యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఊర్లో ఏ భయం అయితే ఆదిలో ఉండేది ఆ భయం తొలగిందా? అందరూ ధైర్యంగా ఉన్నారా? బంధువులు రిలేషన్ అందరూ? ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఆ భయం పోయింది అనుకుంటున్నాం. ఎందుకంటే అడిగేవాడు లేకపోతే చేసేవాడు ఉండరంట. ఇప్పుడు అడగడం వల్లే ఇప్పుడు జేమ్స్ యాజమాన్యం అనేది ఒక విజయవంతంగా ఈ యొక్క ఏదైతే ఆ సావు బ్రతుకుల్లో స్థితిలో ఉన్న ఆ యొక్క చంద్రశేఖర్ని ఇప్పుడు చూస్తే ఒక మెరుగైన వాయిద్యం అందించి చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. అంత ఫ్రీగా మాట్లాడకపోయినా కానీ చూసిన వెంటనే ఒక నమస్కారం పెట్టే ఒక స్థితిలో వచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీగా ఉందనేసి భావిస్తున్నారు. ఎవరు చంద్రశేఖర్కి వచ్చినటువంటి ఈ కష్టంపై ఆదిలో హాస్పిటల్ వైద్యం ఏదైతే మత్తుమందు వికటించింది, పిట్స్ వచ్చిందన్న విషయం తెలుసుకున్నట్టు హాస్పిటల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సంతకాలు పెట్టమని ఒత్తిడి చేయడం, ఈ విషయాన్ని ఆదివాసీ సంఘాల వద్దకు ఆ సమస్యను తీసుకెళ్లి వారందరూ కూడా స్పందించి చంద్రశేఖర్కి అండగా నిలిచారు. 39 రోజుల క్రితం అపస్మారక స్థితిలో ఈ లోకం విడిచిపోతాడని భయం నెలకొన్నట్టు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాకపోతే 9 రోజుల అనంతరం ఈరోజు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడాను బ్రతికి బట్టకట్టాడు. సంపూర్ణ ఆరోగ్యంతో ఈరోజు తల్లిదండ్రుల చెంతకు చేరుతారు. కాకపోతే రౌండ్ టేబుల్ సమావేశంలో మాత్రం ఈ ఘటనకు కారకులైనటువంటి వైద్యులను శిక్షించాలని ఒక డిమాండ్ ఉంది. మరోవైపు ఉపాధి కోల్పోయినటువంటి తల్లిదండ్రులకు కూడాను ఈరోజు ఆ నష్టపరిహారం పూర్తి చేయాలి, ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్లు ఉన్నాయి. కాకపోతే మెరుగైన వైద్యం అందించడంలో సఫలమైనటువంటి యాజమాన్యం ఈ మిగతా 2 డిమాండ్ల విషయంలో జిల్లా కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ ఏ నివేదిక ఇచ్చింది, ఈ నివేదికలన్నీ పరిణామాలు తీసుకొని ఆయన సంపూర్ణంగా ఆరోగ్యం బయట వస్తే 39 రోజులుగా ఉపాధి కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులకు జరిగిన నష్టం యాజమాన్యం భరిస్తుందా, లేకపోతే జిల్లా యంత్రాంగం ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.